హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను, నాతో పాటు చెప్పండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఈ వాక్య భాగంలో ఉన్న మొదటి సంగతిని మనం ధ్యానం చేసాం. ఆయన అపోస్తలుడు, యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడు అని ధ్యానం చేశాం. ఈ ఉదయకాలాన ఆయన ఏమై ఉన్నాడంటే ప్రధాన యాజకుడు. అందరూ చెప్పాలి, ఏ యాజకుడు? ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యత మనం పెట్టాలి. ప్రధాన యాజకుడు పరిభాషలో ఏమన్నారంటే ప్రధానమైన పూజారి. యాజకుడు అనే పదానికి మరొక అర్థం పూజారి. పూజారి అంటే మళ్ళా మీరు హిందూ దేవాలయాల వైపు వెళ్తారు, అక్కడున్న వాళ్ళని పూజారులు అంటారని. వాస్తవానికి వారు పూజారులే. దేవుని సన్నిధిలో కూడా పూజారులు ఉన్నారు, వాళ్ళు యాజకులు, ప్రధాన యాజకులు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు అని నిర్ధారణ చేయడానికి చాలా విశేషమైన సంగతులు రాయబడి ఉన్నాయి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు? చాలామందికి ప్రధాన యాజకుడు అంటే కూడా తెలియదు. పోనీ యాజకుడు అంటే తెలుసా అంటే యాజకుడు అంటే కూడా తెలియదు. మరి లేవీడు అంటే తెలుసా అంటే లేవీడు అంటే కూడా తెలియదు. ఏదో ఒక పాఠంలో ఒక పాఠం బాగోలాగా చెప్పుకుంటూ వెళ్తారు. కానీ ఈ మూడు పనులు కూడా చాలా విషయమైనవి. మొదట లేవీయులు, యాజకులు, ప్రధాన యాజకులు. ఈ ముగ్గురు దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు తమతో చెప్పిన ప్రకారం పనులు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వంశమై ఉంది. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకులు చాలామంది ఉన్నారు. క్రొత్త నిబంధనలో కూడా ప్రధాన యాజకులు ఉన్నారు. మతపరమైన ప్రధాన యాజకులు ఉన్నారు. అలాగనే ధర్మశాస్త్ర సంబంధమైన ప్రధాన యాజకులు కూడా ఉన్నారు. మరి ఆ ప్రధాన యాజకులకి ఈ ప్రధాన యాజకుడికి ఏంటి వ్యత్యాసం? యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఎందుకు ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు? దీంట్లో మనం రెండు విషయాలు. ఒకటి, ధర్మశాస్త్రానికి ఉన్న ప్రధాన యాజకుడు, తిరిగి క్రొత్త నిబంధన యాజకుడు. ఈ రెండు విషయాలు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, గుండెల్లో భద్రం చేసుకోవాలి. దేవుని యొక్క గుడారంలో సేవ చేయడానికి ఆ దినాల్లో దేవుడు లేవి గోత్రికులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల్లో లేవి గోత్రికులను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ లేవి గోత్రికుల్లో కూడా ఒక కుటుంబాన్ని ప్రత్యేకించి ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు లేక ఆ యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళు గుడారం లోపల సేవ చేయడానికి దేవుడు వారికి అధికారాన్ని అనుగ్రహించాడు. అన్యుడెవడూ కూడా వాళ్ళు ఉండాల్సిన స్థలంలోకి వెళ్ళకూడదు. వాళ్ళు చేయాల్సిన పనులు వేరు. లేవీల్లో కూడా మళ్ళా 3 వంశాలు ఉన్నాయి, అది మరొక విషయం. అయితే ఈ యొక్క ప్రత్యేకించబడిన యాజకత్వం కొరకు ప్రత్యేకించబడిన లేవీయులు వేరు. లేవీయులు, యాజకులు, ప్రధాన యాజకులు 3 విషయాలు ఇవి. ఒకటి గుంపు, మొదటి గుంపు ఎవరంట? అందరూ చెప్పండి, లేవీయులు. ఎవరు? లేవీయులు. రెండవ గుంపు యాజకులు. అందరూ చెప్పాలి, ఎవళ్ళు? యాజకులు. మూడవదిగా ప్రధాన యాజకులు, హై ప్రీస్ట్ అంటారు. అంటే మంత్రులు, ప్రధానమంత్రి అన్నట్టుగా 3 రకాలుగా మనం ఎలా లోకంలో చూస్తున్నాం. అలాగే దేవుడు ఈ రాజ్య పరిపాలనలు జరగక మునిపే దేవుని గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేటువంటి వాళ్లకు 3 రకాలైన పిలుపులు కలిగిన వాళ్ళు, లేక 3 రకాలైన విభాగాలుగా వాళ్ళు కనపడుతున్నారు. లేవీయులుగాను, యాజకులుగాను, ప్రధాన యాజకులుగాను. లేవీయులు వాళ్ళ పనులు వేరు, యాజకులు వారి పనులు వేరు, ప్రధాన యాజకుని యొక్క పని వేరు. వీరికి 3 రకాల విభిన్నమైన వస్త్రధారణ ఉంటుంది.
లేవీల యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటుంది, యాజకుల యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటుంది, ప్రధాన యాజకుడి యొక్క వస్త్రధారణ వేరుగా ఉంటుంది. ఎందుకనంటే ఒక పోలీసు వ్యవస్థలో హోంగార్డ్ దగ్గర నుంచి పై అధికారి వరకు ఎలాగ వ్యత్యాసం కనపడుతుందో, ఒక్కొక్క ఫీల్డ్లో ఎలాగా చిన్న ప్యూన్ నుంచి పై అధికారి దాకా ఎలాంటి వస్త్రధారణ ఉంటుందో, ఆ ప్రత్యేకించబడిన ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించుకొని వాళ్ళు సేవ చేయాలి. వారు గుడారం లోపల సేవ చేయాలి అంటే వారందరూ ఒకే వస్త్రాలతో కనబడతారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటారు. ప్రధాన యాజకుడు మాత్రం తలపాగా ధరించుకొని యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి ఆ యొక్క రేకును ఇక్కడ తగిలించుకొని, తరువాత యాజక వస్త్రాలు చాలా ప్రత్యేకమైనవి, ఉరీము తుమ్మీమును గుండెల మీద రొమ్ముల మీద ధరించుకొని, అంగీని ధరించుకొని, ఆ అంగీకి పెద్ద తాడు ఉంటుంది, ఆ అంగి అంచుల్లో దానిమ్మ పళ్ళు గంటలు ఉంటాయి. అతని యొక్క వస్త్రధారణ అంతా కూడా వేరు. ప్రధాన యాజకుడు అంటే చాలా ప్రత్యేకించబడినటువంటి వాడు. ఎందుకు ప్రత్యేకించబడిన వాడు ప్రధాన యాజకుడు అంటే, లేవీయుడు యాజకుడు చేయలేని పనిని ప్రధాన యాజకుడు మాత్రమే చేసేవాడు. ప్రధాన యాజకుడు మాత్రమే చేయాలి. లేవీలు కానీ యాజకులు కానీ ప్రధాన యాజకుడు చేయవలసిన పని చేయకూడదు. అది ప్రధాన యాజకుడికి అప్పగించబడినటువంటి పని. ఏంటి ఆ పని అంటే, ఈ యొక్క యాజకులు లేవీలు బలులు అర్పించేటువంటి కార్యక్రమంలో ఉంటారు. అయితే ప్రతి బలి యొక్క అర్పణలో కొంత రక్తాన్ని వాళ్ళు సేకరించి దాన్ని ఉంచుతారు. అయితే ప్రధాన యాజకుడు ప్రతి ఏటా తనది కాని రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. చదువుదాం ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. అంతేకాదు, అందరూ చెప్పాలి, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు చాలు. ప్రధాన యాజకుడు అంట తనది కాని రక్తాన్ని తీసుకొని, అక్కడ రాయబడి ఉంది, సంవత్సరమునకు ఒక మారు. ఎన్నిసార్లు? సంవత్సరమునకు ఒక్కసారి తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తాడు. ఎవరు ప్రవేశించేది? ప్రధాన యాజకుడు మాత్రమే. యాజకులు కాదు, లేవీలు కాదు. ఆ ప్రధాన యాజకుడు ఒకవేళ పరిశుద్ధత లేనివాడిగా, అపవిత్రుడుగా ఆ యొక్క రక్తాన్ని తీసుకొని వెళితే అక్కడే చనిపోయేవాడు. అతను అక్కడ ధూపవేదికను తీసుకొని వెళతాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు కదులుతూ ఉంటాడు. అక్కడ అతడు ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నంతసేపు గంటలు కదులుతూ ఉంటాయి, గంటలు మోగుతూ ఉంటాయి. గుర్తుంటే అంటే ఓహో, ప్రధాన పూజారి, ప్రధాన అర్చకుడు ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాడు అని ఆలోచిస్తారు. ఒకవేళ గంటలు మోగడం గనక ఆగిపోతే గుర్తుంటే అంటే ఆ ప్రధాన యాజకుడు చనిపోయి ఉంటాడు అని. మరి ఏం చేయాలి? ప్రధాన యాజకుడు చనిపోతే నేరుగా వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి తీసుకురావడానికి వీల్లేదు. ఏం చేయాలంటే అతనికి నడడానికి ఒక పెద్ద తాడు కడతారు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు కొంతమంది ఫాదర్ల దగ్గర, పెద్ద పెద్ద బిషప్పుల దగ్గర చూస్తే కనబడుతుంది తాడు ఒకటి, నడడానికి తాడు కట్టుకుంటారు. దాన్ని ఎందుకు కట్టుకుంటారు అని చాలామందికి తెలియదు. అసలు అలా కట్టుకోవడానికి ఎలా వచ్చింది ఆ వస్త్రధారణ అంటే, ఇది ధర్మశాస్త్ర సంబంధమైన ప్రత్యక్ష గుడారంలో ఏర్పాటు చేయబడింది. ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే, ఒకవేళ వీళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి చనిపోతే యాజకులు కానీ లేవీలు కానీ మరెవ్వరు కానీ వెళ్ళి వారిని బయటికి తీసుకురాకూడదు. మరి ఏం చేయాలి అంటే ఆ తాడు పట్టుకొని వాళ్ళని బయటకు లాగాలి. ఎక్కడి నుంచి అంటే అతి పరిశుద్ధ స్థలంలో నుంచి బయటికి తీసుకొని రావాలి. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధంగా ఏర్పాటు చేయబడినది ప్రధాన యాజకత్వం. ప్రధాన యాజకత్వం చేయడానికి దేవుడు అందరిని ఏర్పాటు చేసుకోలేదు, యాజకుల్లో నుండి కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రధాన యాజకులు ఏర్పాటు చేయబడాలంటే మొట్టమొదటిగా వీరు పిలువబడాలి. ఏం చేయబడాలి? పిలువబడాలి. చదువుదామా? 5వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం
4వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను, గమనించండి. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. ఎవడును తనకు తానుగా ఈ ఘనత వహించుకొనడు అని అహరోను గురించి ఈ మాట చెప్పబడింది. ఎందుకు ఈ మాట చెప్పబడింది అంటే, లేవి కుటుంబంలో దేవుడు అహరోనును పిలుచుకున్నాడు. ఎవరిని పిలుచుకున్నాడు? ప్రధాన యాజకుడిగా ఉండడానికై మొట్టమొదటిగా దేవుడు తన గుడార సేవ కొరకు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎవరు అంటే అహరోను. అందరూ చెప్పండి, ఎవరు? అహరోను ప్రధాన యాజకుడిగా ఉండడానికి దేవుడు పిలిచాడు అంట. ఏం చేశాడు? పిలిచాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు, నేను కంపారిజన్ చేస్తున్నాను అంటే వాటికి యేసు ప్రభువారికి అంటే అహరోను యాజకత్వానికి, ధర్మశాస్త్ర యాజకత్వానికి, యేసు ప్రభువారి యాజకత్వానికి మధ్య తేడా చెప్తున్నాను, ఒకసారి గమనించండి. 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరిచెను. చాలు. ఇప్పుడు మనుషుల్లో నుండి ప్రత్యేకించబడినటువంటి వాడు, మనుషుల్లో నుండి ప్రధాన యాజకుడైనటువంటి వాడు అహరోను. అయితే క్రీస్తు ప్రభువారంట తండ్రి అయిన దేవుని చేత ఏర్పరచబడిన వాడై, పిలువబడిన వాడై, తండ్రి చేత మహిమపరచబడిన వాడు. స్తోత్రం చెల్లిద్దా. అహరోను తనకి ఇవ్వబడిన పిలుపు వలన ప్రధాన యాజకుడిగా ఘనతను పొందుకున్నాడు. ప్రధాన యాజకుడిగా ఎంత గొప్ప పని అంటే, రాజుల కంటే, అధికారుల కంటే, గొప్పవారి కంటే, ధనవంతుల కంటే, ఉన్నత గోత్రాల కంటే ఉన్నతమైన పని ఏదైనా ఉందంటే ప్రభు యొక్క పరిచర్యలో ప్రధాన యాజకత్వం. ఆ ప్రధాన యాజకుడికి ఘనత అంట. ఆ ఘనత ప్రజల వలన, దేవుని వలన కలిగేదే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు అగుటకు తండ్రి అయిన దేవుడు అన్నాడంట, ఇదిగో నేడు నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడివి అని చెప్పి ఆయన కనపరిచాడంట. అందువల్లనే ఆయన ప్రధాన యాజకుడయ్యాడు. ఆయన మనుషుల్లో నుండి వచ్చిన వాడైనప్పటికీ ధర్మశాస్త్ర ప్రకారం ప్రధాన యాజకుడు కాల, దేవుని చేత ప్రధాన యాజకుడయ్యాడు. ఇంకొక మాట చదువుదాం. ఆయన ప్రత్యేకించబడిన వాడు కూడా. 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను, బలులను అర్పించుటకు, దేవుని విషయమై కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. ఇప్పుడు మనం గమనించాలి, ఒక పిలుపు మాత్రమే కాదు కానీ దేవుని ఏర్పాటు అనేది కూడా ముఖ్యమంట. ప్రతి ప్రధాన యాజకుడు ఎక్కడి నుండి ఏర్పాటు చేయబడ్డారు? మనుషుల్లో నుండి ఏర్పాటు చేయబడ్డారంట. ఎక్కడి నుంచి? మనుషుల్లో నుండి ఏర్పాటు చేయబడ్డారు. కానీ యేసు ప్రభువారంట మనుషుల కొరకు ఏర్పాటు చేయబడ్డాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పాటు చేయబడ్డాడు. ఆ ప్రధాన యాజకుడు బలహీనుడు. ఆ ప్రధాన యాజకుడు నిరంతర యాజకత్వం చేసేవాళ్ళు కాదు, వాళ్ళు చనిపోయేవాళ్ళు. నా యేసు ప్రభువారు నిరంతర యాజకత్వం చేసేవాడై ఉన్నాడు. నేను రిఫరెన్సులు చెప్పట్లేదు కానీ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. మీరు తరువాత చదువుకోండి. నేను త్వరగా చెప్తున్నాను. ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకొని వెళ్ళాలి. అతడు పిలువబడినవాడు, ఏర్పాటు చేయబడినవాడు కుటుంబంలో నుండి. పాత నిబంధన ప్రధాన యాజకుల్లో చాలామంది చనిపోయారు. ఇప్పటికీ కూడా ప్రధాన యాజకులు చనిపోతూ ఉన్నారు.
అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడగుటకు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. ఎవరి చేత ఏర్పాటు చేయబడినవాడు? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. ఈయన ప్రధాన యాజకుడు అన్న ఒక 2-3 రెఫరెన్స్లు మీకు చెప్తాను, చదువుదాం. 9వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు. ఓకే, అక్కడి వరకు. తర్వాత మరొక రిఫరెన్స్ చదువుదాం. 8వ అధ్యాయం 1వ వచనం. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఇంకా మనం 7వ అధ్యాయం 26వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ కూడా ఒక మంచి మాట ఉంటుంది, చదువుతున్నాను చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇంకా మనం ఇంకొక మాట కూడా చదువుదాం. 4వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఈ రెఫరెన్స్లన్నీ చెప్పే మాట ఏంటంటే మనకున్న ప్రధాన యాజకుడు, మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు ఎటువంటి వాడంటే పవిత్రుడు. ఎటువంటి వాడు? ఆ ప్రధాన యాజకుడు ఎటువంటి వాడంట? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. యేసుప్రభు వారి గురించి మనం చాలా లోతైన విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే భక్తుల గురించి తెలుసుకున్నప్పుడు లోపాలు కనబడతాయి, కానీ దేవుని గురించి తెలుసుకున్నప్పుడు లోపాలు కనపడవు. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఏ భక్తునైనా పరిశీలన చేయండి, ఎక్కడో ఒక బలహీనత కనబడతానే ఉంటుంది, కానీ నా యేసు ప్రభువారిలో బలహీనత లేదు. ఏ భక్తునైనా చూడండి, ఎక్కడో అక్కడ అపవిత్రమైన కార్యాలు కనబడతాయి, కానీ యేసేలో అపవిత్రత లేదు. ఆయన దోషాలు కలిగినటువంటి వాడు కాదు, దోషరహితుడైన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకమైన ప్రధాన యాజకుడు మనకున్నాడు. పాపం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ నేను ప్రకటించే యేసు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిష్కల్మషుడు. ఏ గుడారానికి ఆయన ప్రధాన యాజకుడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన చేతుల చేత కట్టబడిన గుడారము కాక ప్రభువే స్థాపించిన క్రొత్త నిబంధన గుడారమునకు ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. ప్రభువే స్థాపించిన గుడారం అది, మనుషులు స్థాపించింది కాదు. అది
దేవుడు స్థాపించిన గుడారానికి ఈయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. మరి దేవుడు స్థాపించిన గుడారములో బలులు చెల్లించాలా? దేవుని చేత కట్టబడిన గుడారములో బలులు చెల్లించాలంటే దేవుని గుడారం ఏదైనా అక్కడ బలులు చెల్లించాలి. అయితే క్రొత్త నిబంధన గ్రంథములో ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఇక్కడ లోతైన విషయాలు కూడా ఉన్నాయి, మీకు అన్నీ నేను చెప్పట్లేదు. ఆయన ఎలాగయ్యాడంటే మెల్కీసెదెకు యొక్క క్రమములో ప్రధాన యాజకుడయ్యాడు. పాత నిబంధనలో లేవి కుటుంబీకుల్లో నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రధాన యాజకులు కావాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు లేవి కుటుంబీకుడు కాదు కదా, ఆయన యూదా గోత్రానికి సంబంధించినటువంటి వాడు, యూదా కుటుంబానికి సంబంధించినటువంటి వాడు. ఆయనకి ఎలా యాజకత్వం దొరికింది అంటే మెల్కీసెదెకు యొక్క క్రమ ప్రకారములో ఆయన యాజకుడై ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు ఎవరు, ఇతను ప్రధాన యాజకుడు ఎలాగా అనే విషయం వేరే విషయం. ఇప్పుడు మనం ప్రధాన యాజకుడిని యేసు గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన అక్రమంగా వచ్చి ప్రధాన యాజకుడు కాలేదు, క్రమ పద్ధతిలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు. భక్తుడు అన్నాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, మన భక్తికి సరిపోయిన ప్రధాన యాజకుడు, మన విశ్వాసానికి సరిపోయిన ప్రధాన యాజకుడు, మన నడవడికి సరిపోయిన ప్రధాన యాజకుడు, మన ఆధ్యాత్మిక జీవితానికి సరిపోయిన ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన బలహీనతల విషయంలో ఆయన అన్ని వహించి తన్ను తానే ఒక్కసారిగా అర్పించుకొని మనుషుల చేత ఆ యొక్క బలుల వలన అర్పించబడిన రక్తము కాక తానే సహాగా మనుషులందరి యొక్క రాబోయే తరముల వారి యొక్క అందరి నిమిత్తము ఒక్కసారిగా తన్ను తాను బలియాగముగా అర్పించుకున్న ప్రధాన యాజకుడు. స్తోత్రం చెల్లిద్దామా? గుడారంలోనికి పాత నిబంధన కాలంలో గుడారంలోనికి వెళ్ళి ఏ ప్రధాన యాజకుడైనా అక్కడ చనిపోతే అర్థం ఏంటి అంటే అతడు పాపము చేశాడు అని అర్థం. వింటున్నారా? అతడు ఏం చేశాడని అర్థం? పాపము చేశాడని అర్థం. మరి యేసుక్రీస్తు ప్రభువే స్థాపించిన గుడారపు సేవ పరిచర్యలో ఆయన చేసిన పని ఏంటి అంటే తన్ను తాను అర్పించుకున్నాడు. బలి పశువుల రక్తము కాదు, మేకల యొక్క రక్తము కాదు, పొట్టేళ్ళ యొక్క రక్తము కాదు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనలను ఇప్పుడు పరిశుద్ధతలోనికి నడుపుతుంది. ఆయన ప్రధాన యాజకుడై ఉండి ఆయన రక్తము తీసుకొని ఆ ప్రధాన యాజకుడు మన కొరకు బలి అయిపోయిన ప్రధాన యాజకుడు. చెప్పండి గట్టిగా. తన బలహీనతల వల్ల ఆయన చనిపోలేదు. ఆయనలో భక్తుడు రాస్తా ఉన్నాడు, ఏ పాపమును లేదు, పాపము లేని పరిశుద్ధుడు ఆయన. మనుషుల్లో ఉన్నవాడే కానీ మనుషుల మధ్య జీవించాడే కానీ పవిత్రుడుగాను నిర్దోషిగాను నిష్కల్మషుడుగాను ఆయన బ్రతికాడు. పాపము లేని పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో ఎక్కడో కూడా పాపాన్ని చూడలేం. కొందరు వచ్చారు, నీ గురించి అలా, నా యందు పాపము కలదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నాలో పాపముందని ఎవడైనా చూపిస్తాడా? ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మరి ఆయన చనిపోయాడు కదండి, ఆ ప్రధాన యాజకుడు కూడా చనిపోయాడు కదంటే ఆయన మన పాపముల నిమిత్తం. ఎవరి నిమిత్తం? మన పాపముల నిమిత్తం ఆయన నలగొట్టబడెను. మన అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయాడు. మన దోషముల నిమిత్తం ఆయన చనిపోయాడు. ఆయన సిలువలో రక్తము కార్చి మనుషులందరి కొరకు, రాబోయే తరాల కొరకు ఒక్కసారిగా బలి అర్పించబడిన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారే. మరి బలి ఇచ్చినవాడో దేవుడే బలి అర్పించాడు తన కుమారుణ్ణి. ఎక్కడ? కలువరి సిలువ మీద ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడాడు. మనుషులందరి పాపాల కొరకు రక్తాన్ని చిందించాడు. ఫిలాతు గ్రహించంటాడు, ఈ రక్తము మా మీద, మా కుటుంబం మీద, మా బిడ్డల మీద ఉండకుండునుగా కానీ చేతులు కడుక్కుంటుంటే కొందరు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు కదా, ఆ రక్తం మా మీద, మా బిడ్డల మీద ఉండునుగాక అన్నారు. అందుకే వారు ఇప్పటికీ ఏడుస్తూ ఉన్నారు. గుడారములో తనది కాని రక్తం తీసుకుని వెళ్ళిన వాళ్ళు మళ్ళా వెళ్తున్నారు, మళ్ళా వస్తూ ఉన్నారు. కానీ నా యేసే చెల్లించిన ఒకే ఒక బలి మూలాన ఇప్పటి వరకు మనము పరిశుద్ధులమై ఉన్నాము. చెప్పాలి గట్టిగా. ఆయన ప్రధాన యాజకుడుగా అందుకే మార్చబడ్డాడు.
ప్రధాన యాజకుడిగా బలియాగమయ్యాడు. ఆయన తిరిగి లేచి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వాన ఉండి మన కొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. అయితే క్రొత్త నిబంధనలో ప్రధాన యాజకుడు ఒక్కళ్ళే ఒకరు. ఆయన యాజకుడు ఆయనే, ప్రధాన యాజకుడు ఆయనే. ఆయన నిరంతరము ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆయన మార్పు లేని యాజకత్వం చేస్తూ ఉన్నాడు. మనిషి మారుతున్నప్పుడు యాజకత్వపు రీతులు మారుతున్నాయేమో, కుటుంబాన్ని బట్టి యాజకత్వపు రీతులు మారుతున్నాయేమో, కానీ యేసుప్రభు వారు నిరంతరము యాజకుడు, నిరంతరము ప్రధాన యాజకుడు. ఇంకెవళ్ళు ఆయన మార్చడానికి లేదు, ఇంకెవళ్ళు ఆయన మార్చడానికి వీల్లేదు. 10 సంవత్సరాలు ఈయన యాజకుడు అంటే తర్వాత ఇంకొక ఆయన అంటానికి లేదు. ఆయన యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడంట? తండ్రి ద్వారా ఆయన యొద్దకు వచ్చి వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. ఏం చేస్తూ ఉన్నాడు? ఎంత గొప్ప ప్రధాన యాజకుడు అండి. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. మనం కలుగున్న ప్రధాన యాజకుడు సరిపోయినటువంటి వాడు. పాస్టర్ల లోపాలు ఉంటాయేమో, అపోస్తుల లోపాలు ఉంటాయేమో, ప్రవక్తలో లోపాలు ఉంటాయేమో, బోధకుల్లో లోపాలు ఉంటాయేమో, కాపర్లో లోపాలు ఉంటాయేమో, సువార్థికుల్లో లోపాలు ఉంటాయేమో, కానీ వీరి పరిచర్య వీరు బ్రతుకున్నంత కాలమే. కానీ నా యేసయ్య కొనసాగిస్తున్న ఆత్మ సంబంధమైన గుడారపు పరిచర్య ఇంకనూ కొనసాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంటుంది. ఆయన ఏ ప్రధాన యాజకుడు అంట? చెప్పండి, ఏ ప్రధాన యాజకుడు? నిరంతర ప్రధాన యాజకుడు. నీ తరములో ఆయన ప్రధాన యాజకుడే, నీ బిడ్డల తరములో ఆయన ప్రధాన యాజకుడే, నీ బిడ్డల తరములో కూడా ఆయన ప్రధాన యాజకుడే. ఎందుకంటే మార్పు లేని ప్రధాన యాజకత్వం చేస్తున్నవాడు ఒక్కడే ఒక్కడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే నీ పాపాలకు క్షమాపణ ఉంది. ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేస్తాడు. ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే యేసుక్రీస్తు ద్వారా, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ద్వారా మహాపరిశుద్ధ స్థలం అనగా పరలోక పట్టణ ప్రవేశం మనకు దొరికింది. కనుక ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఆశీర్వాదమే అంటే నేరుగా ఎక్కడికి వెళ్ళే భాగ్యం దొరికింది? పరలోకానికి వెళ్ళే భాగ్యం దొరికింది. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే భాగ్యం అందరికీ దొరికేది కాదు. ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలంటే కృప కలిగిన వాళ్ళు, పరిశుద్ధత కలిగిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. మన దగ్గర కృప లేదు, పరిశుద్ధత లేదు, మనం నీతిమంతులం కాదు. కానీ మనకు దొరికిన కృప అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రధాన యాజకుడు మనకు ఉండడం మూలాన మనము పరలోకాన్ని స్వతంత్రించుకొనగలము. ఎందుకో తెలుసా? ఆయన నిరంతర ప్రధాన యాజకుడు. ఆయన మనకేమై ఉన్నాడని తెలుసుకుంటున్నాం ఈరోజు. గొప్ప ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు సంపూర్ణ సిద్ధి కలుగు చేయి ప్రధాన యాజకుడు, రక్షణ కలుగు చేయి ప్రధాన యాజకుడు, స్వస్థత కలుగు చేసే ప్రధాన యాజకుడు, అంతకంటే ప్రాముఖ్యంగా పరలోకానికి తీసుకుని వెళ్ళే ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనము కనికరింపబడినందున కృప పొందిన వాళ్ళమై అధైర్యపడకుందుముగాక. అధైర్యపడాల్సిన అవసరం లేదు. నా కోసం ఎవరు ప్రార్థన చేయకుండా ఉన్న మానేసినా నా యేసే నా కొరకు ఎప్పుడు ప్రార్థన చేసే ప్రధాన యాజకుడై ఉన్నాడు. స్తోత్రం చెప్తామా? మీ కొరకు ఎవరు ప్రార్థన చేయడం మానేసినా ఆయన ఏం చేయటం మానేట్లా? మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలం. ఈ ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడో తెలుసా? అసలు అతి పరిశుద్ధ స్థలంలోనే ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? అతి పరిశుద్ధ స్థలంలోకి పిలుస్తున్నాడు, రమ్మని. రండి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అని పిలుస్తున్నాడు. కాబట్టి మనం సిద్ధపడదాం. ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. కడవరి దినాల్లో ఉన్నాం. విశ్వాస భ్రష్టులం కాకుందుముగాక. మన భక్తి జీవితాన్ని పాడు చేసుకోకుండా పరిశుద్ధ జీవితాన్ని వైరాగ్యంగా చేయుదుముగాక. అటు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి మాటలను హృదయంలో ఫలింపచేయునుగాక.